అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటముల ఎంపీల పోటాపోటీ ఆందోళనతో పార్లమెంటు ప్రాంగణం అట్టుడికింది. ఉభయ సభలకు చెందిన ఇరు వర్గాల సభ్యులు పార్లమెంటు మకరద్వార్ వద్ద ఏకకాలంలో నిరసన చేశారు. తమ తమ డిమాండ్లను వినిపిస్తూ రెండు పక్షాల నేతలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. పేపర్ లీక్కు సంబంధించి విపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు విద్యార్థుల అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అధికార పక్షం ఎంపీలు నినదించారు. चर्चा करो नरेंद्र मोदी कायल है 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 सदन में आओ सदन में आओ जवाब दो सदन में आओ सदन में आओ పార్లమెంటు ప్రాంగణంలోని మకరద్వార్ వద్ద ప్రతిపక్ష ఇండియా కూటమి చేపట్టిన ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. పేపర్ లీకేజీల అంశంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిపై ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. उनकी बात सुने, उनकी मांगे क्या है, स्पष्ट मांगे हैं। धर्मेंद्र प्रधान रिजाइन करे। दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो। तीसरी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना, इतना मुश्किल नहीं है। सिस्टम में भरोसा टूट गया है, बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है। तो सिस्टम द्वारा अगर आप कोई सोल्यूशन देंगे तो बच्चा उसको एक्सेप्ट नहीं करेगा। ये सिंपल सी बात है जो सब माँ बाप जानते हैं। మరోవైపు ఇండియా కూటమి ఎంపీలకు సరిగ్గా ఎదురుగా నిల్చున్న అధికార ఎన్డీఏ ఎంపీలు కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల అంశాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. నీటి అంశంలో చర్చకు సిద్దమని ప్రభుత్వం చెబుతున్నా ప్రతిపక్షాలు నానా హంగామా చేస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతిపక్షాలకు ఎలాంటి ఆందోళన లేదని దుయ్యబట్టారు. दुर्भाग्यपूर्ण कुछ मानता नहीं हूं। आप बहस करेंगे नहीं। संसद में स्पीकर साहब ने कहा बहस करिए, सरकार ने कहा है बहस करिए, आप आइए बहस करिए, तो आप बहस नहीं करते क्योंकि आपकी पोल खुलेगी, तो बहस से भागते हैं। सरकार जवाब देने को तैयार है तथ्यों पर। दोबारा नीट की परीक्षा आपने देखा कितनी सफलता से हुई। बड़ा सवाल ये है, ये सिर्फ हंगामा करना चाहते हैं। बच्चों के भविष्य की इनकी जरा भी चिंता नहीं है और कंपटीशन है पार्टियों के बीच में कि हम क्रेडिट लें, कांग्रेस पार्टी हम क्रेडिट लें, आम आदमी पार्टी हम क्रेडिट लें कि बाकी। ऐसे होता है क्या? तो आपको नौजवानों के भविष्य की चिंता नहीं है, आपको अपने राजनीति की चिंता है।